హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో నేనైతే ట్రావెల్ బ్లాగ్ పెట్టా కదా, మేము మంగళూరుకి వచ్చామని చెప్పేసి. సో ఇదైతే డే 1 అనమాట, మార్నింగ్. సో పాప అయితే లేచింది. మేము ఆల్రెడీ లేచి ఫస్ట్ నేను లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత అన్నయ్యని లేపి అన్నయ్య కూడా ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇప్పుడు జే వెళ్ళాడు అనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో ఇప్పుడు లేచింది ఖుషి. కొంచెం తొందరగానే లేచాము అందరూ. తను కూడా అర్లీగా లేచేసింది అనమాట. ఇంకా మేము సౌండ్లు చేస్తుంటే సో ఇప్పుడు తనకు కూడా ఫ్రెష్ అప్ అంతా చేపియాలి. మేము ఎంత వీలైతే అంత పడుకోనిలే అనేసి అనుకున్నాము. కానీ ఇంకా మళ్ళీ ఎక్కువ లేట్ కూడా చేయలేం కదా. ఇప్పుడు ఆల్రెడీ జే కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు కాబట్టి లాస్ట్ ఖుషికే ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ చేపియాలి. ఇంకా మళ్ళీ కార్లో పడుకుంటుందిలే ఫ్రెష్ అప్ చేయించినా కూడా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం. లేయనులే అని చెప్పి ఇప్పుడు చూడండి లేచి అసలు అంటే ఎక్కడున్నాను అని చూస్తుంది అనమాట. తనకి అంటే కొత్తగా ఉంది కదా, కళ్ళు తెరిస్తేనే ఇక్కడ అంటే మొత్తం చూస్తుంది అనమాట. కొత్తగా అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంకా లేపి అలా తనని కొంచెంసేపు ప్యాంపరింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. షార్ట్ పెడతాను ఈ వీడియో పెట్టాక, లేకుంటే ముందే పెట్టింటాను చూడండి. ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా కింద వేసాను అనమాట. అంటే ఎలాగో కార్లో మీదనే ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి కాసేపు ఆడుకుంటుందని చెప్పి అలా బెడ్ మీద వేసాను. తను ఏసీ రిమోట్తో ఆడుకుంటూ ఉంది. సో తనకైతే కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసాను అనమాట. ఎక్కువ తనకి ఏమి కంజెస్టెడ్గా అలా ఉండే ఏం వేయలేదు నేను, ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్షం అలా ఉందనమాట. అండ్ వేడి కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. సో అందుకనే తనకి కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసేసాను. మొన్న విశాల్లో తీసుకున్నాం అనమాట ఇది. తనకు షూస్ ఒకటే వేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. సో ఇంకా మా అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. ఇంకా జై కూడా రెడీ అయ్యాడు అనమాట. సో ఇంకా శారీ అయితే వేసుకున్నాను నేను, ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే టెంపుల్స్కి వెళ్తున్నాం కదా, మనం మేము సైట్ సీయింగ్కి వెళ్ళట్లేదు వెస్ట్రన్ వేయడానికి, అందుకని చెప్పి ఇంకా నేను శారీనే తెచ్చుకున్నాను అనమాట టెంపుల్స్కి అని చెప్పి. ఇప్పుడైతే మనం వచ్చిన పని అంటే ఏ దేవుడి కోసం అయితే వచ్చామో ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో చూస్తూ ఉండండి. ఇంకా ఈ డ్రెస్లో అయితే ఖుషి ఎంత క్యూట్గా కనిపిస్తుందో నాకు. అంటే బ్లూ కలర్ వైట్, తనకు అది చాలా బాగా కలర్ సెట్ అయింది ఆ రోజు. చాలా క్యూట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా అది ఇంకా పెద్ద డ్రెస్సే తీసుకున్నాను నేను. అది 12 months అనమాట అది డ్రెస్. కానీ తనకి కరెక్ట్గా సరిపోయింది ఆ రోజు. నాకైతే చాలా ముచ్చటేసింది అనమాట తన్ని చూసుకొని. ఆ రోజు క్యూట్గా ప్యాంట్ అదంతా వేసుకొని సాక్స్ వేసుకొని ఆడుకుంటూ ఉంది బుద్ధిమంతులాగా. ఇంకా తనకి లాస్ట్లో షూస్ ఒకటే వేసి తీసుకెళ్ళిపోవడమే. తనకు ఫ్రెష్ అప్ అంతా కూడా చేంజ్ చేశాను. మంచిగా హాట్ వాటర్ వస్తున్నాయి. అండ్ వాటర్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట. బోర్ వాటర్ అలా ఏమి ఉండదు అక్కడ మంగళూరులో. చాలా మంచి వాటర్ ఉంటుంది. సో ఇంకా నలుగురు ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక ఇప్పుడు గుడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో నాకు గెట్ రెడీ విత్ మీ పెడతా అని చెప్పా కదా, ముందు వెనకాలని చెప్పి. సో నేను ఆల్రెడీ పెట్టేశాను, నిన్ననే అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకుంటే మిస్ అయ్యింటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే కొరగజ్జ అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పా కదా, సో ఆ టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మేము ఉండిన హోటల్ అయితే ఇదండి, లక్ష్మణ్ హాస్పిటాలిటీ. ఇదంతా కూడా చాలా బాగుంది వాళ్ళ దగ్గర. అండ్ హైజీన్గా కూడా ఉన్నింది. నేను రూమ్ టూర్ చూపించా కదా లాస్ట్ వీడియోలో. సో అంటే వర్త్ అనే చెప్పొచ్చు, బాగుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము. బ్రేక్ఫాస్ట్ ఇదంతా కూడా చేయలేదు, ఇంకా చేయాలి. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చి చేద్దాంలే అని అనుకున్నాము. ఖుషికి అయితే యాపిల్ తినిపించేద్దాము, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందేమో అని అనుకున్నాము. కానీ మాది పూజ అంతా కూడా తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే టెంపుల్లో రష్ అలా ఏం ఉండదు కాబట్టి అయిపోతుంది తొందరగా. సో ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేపించేద్దాం, మళ్ళీ యాపిల్ తింటే బ్రేక్ఫాస్ట్ తినదని చెప్పేసి మేము బ్రేక్ఫాస్టే తినిపిద్దాం అనుకున్నాము. కానీ అప్పుడే ఖుషికి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. మార్నింగే లేపాం కదా, సో దానివల్ల తను ఫుల్ డ్రౌజీగా ఉన్నింది. ఇంక ఇక్కడైతే హౌసెస్ ఇలా ఉంటాయన్నమాట మంగళూరులో. ఎక్కువ షీట్ లేకుంటే పెంకుటిల్లలు అలానే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇటు సైడ్ అంతా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, అలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంటాయి అక్కడంతా హౌసెస్. అంటే పాతకాలనివే కావచ్చు, కానీ చూడడానికి అంతా కూడా చాలా బాగుంటాయి అక్కడ. ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా ఇలాంటి ఇల్లులు ఇంకా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ నిన్నాడు అనమాట వెళ్ళే దారిలో అంతా కూడా. అదే డిస్కషన్ జరుగుతూ ఉండింది. ఇంకా చూస్తున్నారు కదా, మా పాప షూస్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయింది. ఆవలిస్తుంది కూడా, దానికి ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇంకా టెంపుల్ వచ్చేదాకా టెంపుల్లో దర్శనం అయ్యేదాకా లేచుంటే చాలు అనుకున్నాను నేను. సో ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. చాలా
రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను ఇక్కడికి రావాలి 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 అని చెప్పి. అండ్ ఫైనల్గా ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వచ్చామన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దేవుడిని చూసిన వెంటనే. అంటే గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. నాకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కదా, సో ఒక్కసారిగా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను ముందు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు అయితే ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఫస్ట్ ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చేసేదాన్ని అనమాట. అంటే నాకు వర్క్ ప్లేస్కి దీనికి చాలా దగ్గరలో ఉంటుంది. సో నాకు ఎప్పుడైనా రావాలి అనిపించిందంటే సెకండ్ థాటే ఉండదు, వచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ తిని రాకూడదు అలా ఏం లేదు. ఈ దేవుడికి నైవేద్యం నాన్ వెజ్జే పెడతారు. ఇంకా మొక్కులు మొక్కునే వాళ్ళు కూడా క్వార్టర్లు, తాంబూలము, మళ్ళీ ఇంకా చెగోడీలు అంటారు కదా, సో అలాంటివే పెడతారనమాట మొక్కులు మొక్కున్న వాళ్ళు. ఇంకా లేదు అంటే ఇలా అంటే నాన్ వెజ్ మీల్స్ ఉంటుంది కదా, సో అది ఇంట్లో నుంచే మొత్తం ప్రిపేర్ చేసుకొని పెడతారనమాట దేవుడికి. లేదంటే బొరుగులు అలాంటివి కూడా పెడతారు ఆ దేవుడికి. సో అలా నాన్ వెజ్ తిని పోకూడదు అనే రూల్స్ ఏమి లేదు కాబట్టి నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చేసేదాన్ని ఇక్కడికి. ఇంకా నా మొక్కులు కూడా ఉన్నాయని చెప్పా కదా, సో ఎప్పటి నుంచో మిగిలిపోయినవి చాలా మొక్కులు ఉండిపోయినాయి నావి. సో ఇవన్నీ కూడా తీర్చేయాలి ఇప్పుడు, అందుకనే వచ్చింది కదా, అదే మెయిన్ పర్పస్. ఇంకా నేను ఇక్కడ చేతిలో చూస్తున్నారు కదా తాంబూలము, చెకోడాలు అవన్నీ తీసేసుకున్నాను. అవి చెకోడాలని అంటారు అనుకుంటున్నాను, మా సైడ్ చక్లీలని కూడా అంటారులేండి. సో అవైతే తీసుకున్నాను నేను. ఇప్పుడు నైవేద్యం అంతా పెట్టేయాలి దేవుడికి, మొక్కు మొత్తం తీర్చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పెట్టారో, ఆకుల్లో చెక్లీలు అలా పెట్టేసి ఇప్పుడు మనం కూడా అలానే మొత్తం అన్ని ఓపెన్ చేసేసి పెట్టాలన్నమాట. సో అవి బీడాలని కూడా అనొచ్చు, అటు సైడ్ అంతా బీడా అంటారు అనమాట, చక్లీ బీడా అలా అంటారు వాటి రెండింటిని కూడా. సో ఇంకా అవైతే అక్కడంతా ఓపెన్ చేసి పెట్టాలి. సో నేను అది ప్రిపేర్ చేసుకుంటూ నిన్న అవతల, ఇంకా మా అన్నయ్య అయితే అలా ఒక క్లిప్ తీస్తూ ఇంకా ఖుషిని వాళ్ళ నాన్నకి అప్పచెప్పేసి అక్కడ పక్కన కూర్చోబెట్టేశాను. నేను ఇవన్నీ పెట్టుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి, లేకుంటే అసలు పెట్టనీయదు. సో అలా ఓపెన్ చేసి మనం కూడా ఇప్పుడు అన్నీ పెట్టాలన్నమాట. ఆకు ఒక్క ఇంకా చక్లీలు అవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాలి. ఈ తర్వాత అది క్వార్టర్ అంటాను కదా, సో అది కూడా అక్కడ కింద దేవుడి పాదాలు ఉంటాయన్నమాట. సో వాటి మీద 3 సార్లు పోసేసి అలా పెట్టాలన్నమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి, అమ్మాయి చేస్తుంది కదా, సో అలా చేయాలి. నేను చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదులేండి. సో అలా చేసి అక్కడ మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తామన్నమాట. నాకైతే చాలా మొక్కులు ఉండిపోయినాయని చెప్పా కదా, సో అవన్నీ కూడా తీర్చేసాను. ఇంకా నేనైతే నీరు దోశ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి, వీళ్ళైతే మసాలా దోశ తీసుకున్నారు. అండ్ ఖుషీకి అయితే సింగిల్ ఇడ్లీ చెప్పినామన్నమాట. ఇడ్లీ ఇంకా సాంబార్ తను కూడా తినేసింది. యాక్చువల్గా కారులోనే తినిపిద్దామని అనుకున్నాము, కానీ వర్షం ఉన్నిందనమాట బయట ఎక్కువగా. సో ఆ వర్షం ఇంకా ఆగేదాకా అయితే బయలుదేరలేం కదా, సో టైం వేస్ట్ ఎందుకు తినిపించేద్దామని చెప్పేసి అక్కడే తినిపించేసాము. కరెక్ట్గా ఖుషి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వర్షం కూడా ఆగిపోయింది. ఇంకా తర్వాత కార్లో ఎక్కి ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాం, బీచ్కి వెళ్దామని అనుకున్నాము. కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా వర్షం ఉన్నింది, వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ తీరా అక్కడికి వెళ్ళాక ఇంకా వర్షం ఉందంటే అసలు దగ్గరకు కూడా వెళ్ళాం కదా, బీచ్ దగ్గరికి వదలరు కూడా మెయిన్ థింగ్. ఇంకా మనం కూడా తడుచుకుంటూ వెళ్ళాం కదా, సో వెళ్ళినా వేస్ట్ అంత దూరం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళాలి అనుకున్న టెంపుల్కి వెళ్తే ఇప్పుడు బయలుదేరిపోయాం. అసలు ఈ ట్రిప్ మొత్తం మ్యాజిక్ అనే చెప్పొచ్చు. మాకు ఎక్కడైతే వర్షం రాకూడదు అనుకుంటామో అక్కడ రాలేదు, ఎక్కడైతే ఇంకా పర్లేదు అనుకుంటామో అక్కడ వర్షం వచ్చిందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డే 1దే చెప్తాను చూడండి. మార్నింగ్ లేచిన వెంటనే ఫుల్గా వర్షం పడుతుంది. నేను 6కి లేచాను, మార్నింగ్ 6కి లేచాను. నేను చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది. ఈరోజు ప్లాన్స్ ఏమవుతాయో అని చాలా కంగారు పడ్డాను. సరే ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అందరు రెడీ అయిపోయేలోపు బయటకు వెళ్ళి చూస్తే వర్షం ఆగిపోయిందనమాట. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి గుడికి వెళ్ళి మళ్ళీ దర్శనం అంతా చేసుకొని కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ హోటల్లో ఎంటర్ అయ్యాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేసరికి వర్షం ఆగిపోయింది. మళ్ళీ మేము కార్ ఎక్కి కూర్చునేసరికి మళ్ళీ వర్షం వచ్చిందనమాట. మేబీ మేము బీచ్కి వెళ్ళినా కూడా కరెక్ట్గా బీచ్కి రీచ్ అయిపోయేలోపు వర్షం ఆగిపోయేదేమో. కానీ ఇంకా ఎందుకు ఇలా దూరం వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మాకు మళ్ళీ వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అందులోనూ అంత ఇంట్రెస్ట్ చూపిలేదనమాట ఎవ్వరు. ఇంకా నేనైతే చూస్తూనే అంటే మంగళూరులో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళినాను. ఇంకా జై కూడా మేము హనీమూన్ వెళ్ళినప్పుడు కేరళ వెళ్ళామన్నమాట. సో అక్కడ తను కూడా బీచ్ చూశాడు. ఇంకా మా అన్నయ్య ఒక్కటే అనమాట చూడండి. ఇంకా తను కూడా వర్షం అదంతా ఉంది కదా వద్దులే అని అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ కారింజేశ్వర అని వెళ్తున్నాము. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్లో అయితే అస్సలు వర్షం రాకూడదు, వచ్చిందంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది మాకు. అది అంత దూరం వెళ్ళి యాక్చువల్గా అది మంగళూరు నుంచి 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో అది కూడా ఎలా జరిగిందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కారింజేశ్వర అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే ఫుల్ హిల్ ఏరియాలో ఉంటుంది. ఇది యాక్చువల్గా మంగళూరే హిల్ ఏరియాలో ఉంటుంది, కానీ ఇది అక్కడి నుంచి మళ్ళీ ఎక్కి పోవాలి
ఎక్కాలన్నమాట. పైన ఉంటాడు దేవుడు. ఆ టెంపుల్ అనేది పైన ఉంటుంది. సో ఇప్పుడు మేము అన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలి. ముందే మా వాళ్ళని ప్రిపేర్ చేశాను అనమాట. ఇన్ని మెట్లు ఉంటాయి, మీరు ఎక్కాలి అని చెప్పేసి. ఇంకా అందులోనూ ఖుషిని ఎత్తుకొని కూడా ఎక్కాలి కదా, దానికి కూడా వాళ్ళని ప్రిపేర్ చేసేసాను. సో అలా ముగ్గురు షేర్ చేసుకున్నాం అనమాట. ఖుషిని కొంచెంసేపు అన్నయ్య, కొంచెంసేపు చెయ్యి, అలాగా మేమందరం ఎత్తుకుని అట్లా మెట్లు అయితే ఎక్కేసి వెళ్ళామన్నమాట పైకి. సో ముందు ఎక్కే ముందర అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా వాటర్ ఇదైతే ఉంటుంది అనమాట. ఎంత బాగుందో అసలు అదైతే చూడడానికి. మా అన్నయ్యకి అయితే వాటర్ పిచ్ ఎక్కువ, జేక్ కూడా అంతే. చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఆ ప్లేసెస్, అలా వాటర్ ప్లేసెస్ చూడడానికి. కానీ అక్కడ ఏంటంటే మేము రీచ్ అయ్యేపాటికి 11:45 అట్లా అవుతుంది. కరెక్ట్గా 12 o'clockకి పైన పార్వతి గుడి ఉంటుందన్నమాట, పార్వతి అమ్మవారిది. సో అక్కడ 12 o'clockకి కరెక్ట్గా హారతులు జరుగుతాయి. సో అక్కడికి రీచ్ అయిపోదాం 15 minutesలో అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. సో వచ్చాక చూద్దాంలే అవన్నీ, ఫస్ట్ దర్శనం చేసుకుందాం రండి అని చెప్పేసి అలా లాక్కి వెళ్తున్నాను వాళ్ళని. లేదంటే వాటర్ దగ్గరికి వెళ్ళారంటే అస్సలు వాపస్ రారు వీళ్ళిద్దరు. ఇంకా ఫస్ట్ నేనైతే ఎత్తుకొని ఖుషిని అలా పైకి ఎక్కాను, కొన్ని మెట్లు ఎక్కాను. తర్వాత ఇంకా జేకి ఇచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, టైం ఆల్రెడీ దగ్గర 12 అవుతూ వస్తుంది. ఆ టైంలో అక్కడ ఫుల్ మంచుగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా మంచుతో నిండిపోయింది. పైన నుంచి ఇది వ్యూ అనమాట. ఇంకా పైకి ఎక్కలేదు మేము, సగం కూడా ఎక్కలేదు. అప్పటికే ఎంత మంచుగా అనిపిస్తుంది అసలు. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండిందనమాట పైనకి ఎక్కడ. మేము కార్లో వచ్చేటప్పుడు కూడా ఫుల్గా వర్షం ఉండింది. కానీ ఇక్కడికి వచ్చాక కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అయ్యేపాటికి వర్షం ఆగిపోయింది. చూస్తున్నారు కదా, అసలు అంటే ఫుల్ అనుకూలంగా ఉందన్నమాట మనకి ఇప్పుడు మెట్లు ఎక్కడానికి. వెదర్ అంత బాగుండింది. మ్యాజిక్ అనే చెప్పొచ్చు నిజంగా ఈ ట్రిప్ మొత్తము. లాస్ట్ వరకు, ట్రిప్ ఎండ్ డే వరకు కూడా మాకు ఇలానే జరిగింది. మళ్ళీ మీరు నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెం అలా చినుకులు పడుతూనే, ఇప్పుడైతే మేము పార్వతి అమ్మవారి గుడి అని చెప్పా కదా, సో అక్కడికైతే రీచ్ అయ్యాం మేము మెట్లెక్కి. సో ఇక్కడ కరెక్ట్గా వచ్చేటప్పటికి ఫుల్ బయట వర్షం పడుతుంది. మేము ఇక్కడ లోపల చూస్తున్నారు కదా అంబ్రెల్లా తెచ్చుకున్నాం అనమాట. అంటే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చాక అలా లైట్గా చినుకులు పడుతుంటే ఎందుకైనా మంచిది అని చెప్పేసి అక్కడ ఆఫీస్ ఉంటుంది కదా, టెంపుల్ ఆఫీస్. సో ఇలా పాప ఉంది కొంచెం, మళ్ళీ మేము కిందకి వచ్చాక ఇస్తామంటే వాళ్ళు ఇచ్చారనమాట అంబ్రెల్లా. కానీ మాకు దాని అవసరం అస్సలు పడలేదు. చూసారు కదా, అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా. సో ఆ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ వచ్చి ఇక్కడ మొక్కుకొని తర్వాత పైకి శివుడు గుడి ఉంటుంది అనమాట. ఇంకా మెట్లు ఎక్కాలి మనం, ఇంకా సగమే వచ్చాము. ఇంకా సగం ఎక్కితే శివుడు గుడి అయితే ఉంటుంది అనమాట పైన. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని హారతుల టైంకి అయితే రీచ్ అయిపోయాము మేము. కరెక్ట్ 12 o'clock అన్నారు కదా, సో అక్కడ రీచ్ అయిపోయాము. హారతులు చేశారు, ప్రసాదం తీసుకున్నాము. ఇంకా అలా కాసేపు కూర్చొని బయలుదేరదామని చెప్పేసి కూర్చుని ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో, అసలు పెద్దగా నిద్ర వచ్చేదాని మాదిరి చేసింది. కానీ ఇక్కడేమో బాగా యాక్టివ్గా ఆడుకుంటూ ఉంది. మొత్తంలో కూడా మా ఖుషి అయితే అస్సలు సతాయిలేదు, చాలా కోఆపరేట్ చేసింది. అసలు నమ్మరు చిన్నపిల్లలు అలా ఉంటారు అంటే. ఈవెన్ మేమే చాలా భయంతో వెళ్ళినామన్నమాట. అంటే సతాయిస్తుందేమో, లేకుంటే అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందేమో, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ 2 days కదా అని చెప్పి ధైర్యంగా వెళ్ళాము, ఏం కాదులే అని చెప్పేసి. ఇంకా దేవుడి మీద భారం వేసి వెళ్ళామన్నమాట అంతే. ఇక్కడ కూడా ఈవెన్ ఈ టెంపుల్కి కూడా చాలా వర్షం పడుతుంది కదా, అంత దూరం వెళ్ళి వేస్ట్ అయిపోతుందేమో వర్షం వస్తే. మనం ఒక్కటైతే తడిచినా పర్లేదు, కానీ పాప కూడా ఉంది కదా అని చెప్పేసి చాలా ఆలోచించాం. ఈవెన్ మేము వచ్చేటప్పుడు కూడా రోడ్లో ఆపి మరీ ఆలోచించామన్నమాట, ఓకేనా వెళ్ళే సేఫా కాదా అని చెప్పి. కానీ ఏదైతే అది అయ్యిందని చెప్పేసి దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోయాము. అది మేము ఏమనుకుని వెళ్ళామో ఏంటో తెలియదు. కానీ మేము ఇందాక పార్వతమ్మ వారి దేవస్థానంలో వెళ్ళినప్పుడు ఎంత వర్షం పడుతుంది. కరెక్ట్గా మా దర్శనం అయిపోయి కాసేపు అలా కూర్చొని మళ్ళీ బయటకు వచ్చేసరికి వర్షం ఆగిపోయిందనమాట. సో అంత కోఆపరేట్ చేసిందనమాట మాకు వెదర్. ఇప్పుడు ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము. పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక టెంపుల్, కింద ఒక టెంపుల్, ఇందాక వాటర్ అదంతా చూసారు కదా అక్కడ. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకున్నారనమాట జే ఇంకా అన్నయ్య, ఎందుకంటే అక్కడ టెంపుల్ మాదిరిగా అనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకున్నారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలీదు. ఈవెన్ నేను కూడా చెప్పలేదు అనమాట, వాళ్ళే చూడండి అని చెప్పేసి. స్టెప్స్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ అంటే స్లైడ్గా ఉన్నాయన్నమాట. ఇందాక మనం కింద నుంచి ఎక్కినది ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి మాత్రం ఫుల్ హైట్ ఉంటాయి స్టెప్స్. సో కొంచెం కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. ఇంకా అక్కడ చూపించాను కదా నేను మీకు, కొంచెం అట్లా స్టాపింగ్ పాయింట్ వస్తుంది అనమాట, అలా కొంచెం రెస్ట్ చేయడానికి. మళ్ళీ అది దాటాక మళ్ళీ స్టెప్స్ ఉంటాయి అనమాట. అది చూసి షాక్ అయిపోయారు వీళ్ళు, అదేంటి రీచ్ అయ్యామనుకున్నాను కదా ఇంకా ఉందా అని చెప్పేసి. వ్యూ అయితే మీరే చూస్తున్నారు కదా, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం లేండి ఆ వ్యూని. అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది.
ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. జయ అదే అంటున్నాడు అనమాట. నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుందామని అనుకున్నాను, చీర కట్టుకున్నా కదా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది ఓ మంచిదే అయింది పెట్టుకొని రాకపోవడము, లేకుంటే అవి పీకేస్తాయి అని అన్నాడు అనమాట జే. ఇంకా చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. అప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది అనమాట. ఆ 12:30కి అక్కడ ఉన్న వెదర్ అది. ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫోటోషూట్లు అవన్నీ కూడా జరుగుతూ నేను అనమాట. చాలామంది కెమెరాస్ పట్టుకొని వచ్చి అలాగా. నేను చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ క్లైమేట్ మాత్రము ట్రిప్స్కి ఇదంతా కూడా చాలా సూటబుల్ వెదర్ అని చెప్పొచ్చు. ఇలాంటి వ్యూస్ ఇలాంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. కానీ పిల్లలతో వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. కానీ మామూలుగా ఫ్రెండ్స్తో లేకుంటే ఫ్యామిలీతో వెళ్తున్నామంటే అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ ట్రిప్ మాత్రం మేమైతే అస్సలు మర్చిపోలేము, అంత బాగా జరిగింది మాకు. ఫైనల్లీ అన్ని మెట్లు ఎక్కేసి ఇప్పుడు గుడికి అయితే రీచ్ అయిపోయాము, పైన టెంపుల్కి. ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనమాట ఇప్పుడు. సో అది కూడా చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ దేవుడి లోపల. కానీ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. అప్పుడే వచ్చాం కదా, మళ్ళీ అలా హడావిడిలో వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎందుకు, కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగినాం అనమాట. అక్కడ కోతులు అన్నీ కూడా చుట్టూరా కూర్చొని ఉన్నాయన్నమాట. మా పాప ఏమో వాటికి భయపడుతుంది, అరిచేస్తుంది అనమాట వాటి దగ్గరికి వెళ్ళి ఏ అని చెప్పేసి. ఇంకా తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యాకైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము దర్శనం చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కింద అన్నదానాలు జరుగుతున్నాయి అనమాట. సో అక్కడికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళండి అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అందుకే దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో కారింజేశ్వరంలో వచ్చేసి శివుడు గుడి ఉంటుందన్నమాట. సో మీకు దేవుడు అయితే కనిపించకపోవచ్చు, ఎందుకంటే లోపల కొంచెం డార్క్గా ఉంది. సో వ్యూ అయితే పైన నుంచి ఇదన్నమాట ఫైనల్ వ్యూ. చూస్తున్నారు కదా, ఫుల్గా థిక్ ఫారెస్ట్ అనమాట మొత్తం. మేము చాలా పైన ఉన్నామన్నమాట. మీకు నెక్స్ట్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి జూమ్ చేసి. సో చూస్తున్నారు కదా, అసలు మంచులో కలిసిపోయినాయి కొండలన్నీ కూడా. ఇంకా నేను ఇది సెకండ్ టైం అనమాట రావడం. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మార్నింగ్కి వెళ్ళాము, 7 o'clock ఆ టైం కల్లా మేము పైన రీచ్ అయిపోయామన్నమాట. సో ఆ టైంలో అయితే ఇంకా అది వేరే లెవెల్ ఉండింది. మీరు ఏదన్నా ఇన్స్టాలో లేకుంటే యూట్యూబ్లో కారింజేశ్వరం అని చెప్పి సర్చ్ చేయండి, మీకు అంటే అక్కడ చూపిస్తారు టెంపుల్ ఇదంతా కూడా. యూట్యూబ్ చేసిన వాళ్ళు చాలా బాగుంటుంది అనమాట. పైనుంచి వ్యూ అసలు ఫుల్ మంచుతో నిండిపోయి ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో థిక్ ఫారెస్ట్, ఇది ఏది కూడా కనిపించదు. మేము అర్లీ మార్నింగ్ వెళ్ళామంటే ఫుల్ వైట్గా ఉంటుంది అనమాట. మేము 12 o'clock వెళ్ళింటేనే ఆ మాత్రం మంచు ఉంది అక్కడ. ఇంకా 7 o'clock అంటే మీరు ఊహించుకోండి ఎంత మంచు ఉంటుందో. ఇంకా రోడ్ కూడా చూసారు కదా, మేము పైన నుంచి అక్కడ ట్రక్కులు బస్సులు అవన్నీ వెళ్తుంటే చూస్తూ ఉన్నాం అనమాట. మేము అక్కడి నుంచే వచ్చామని చెప్పేసి. ఇంకా ఖుషి అయితే కింద చూపించట్లేదండి, కొంచెం దూరంగానే పెట్టుకున్నాను ఎందుకులే అని చెప్పేసి. ఇంకా అందరు ఫోటోలు వీడియోస్ ఇదే తీసుకుంటూ నిన్నారనమాట అక్కడ. అంతే కదా, ఇలాంటి మెమరీస్ అన్నీ దొరికినప్పుడు ఎంత ఆనందపడతామో అంతే వాటిని అన్నిటిని కూడా ఫోన్లో క్యాప్చర్ చేసి పెట్టేసుకోవాలన్న ఒక ఆతృత కూడా ఉంటుంది కదా మనకి. సో మనం కూడా అదే అనమాట అక్కడ పోయి చేసింది. ఇంకా కింద లోయ చూస్తున్నారు కదా ఎంత డీప్గా ఉందో అసలు. నేను ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి, అమ్మో ఫోన్ పడిపోయి ఉంటే లేక నేను పడిపోయి ఉంటే అని చెప్పేసి. అంటే అక్కడ జాగ్రత్తలు తీసుకునే ఉంటాంలేండి, కానీ ఇప్పుడు చూస్తుంటే అలా అనిపిస్తుండింది నాకు. ఇంకా దర్శనం అయిపోయింది. ఇప్పుడు కింద పార్వతీ దేవస్థానం ఉండింది కదా, సో అక్కడైతే అన్నదానాలు జరుగుతుంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రసాదం అయితే అది యాక్చువల్గా ఎప్పుడు ఉండదన్నమాట. అన్నదానాలు చాలా అకేషనల్గా చేస్తూ ఉంటారు. ఆ రోజు మన లక్ చూడండి, అసలు అకేషనల్గా జరిగే వాటికి మనం అక్కడ రీచ్ అవ్వడం, మనకి ఆ ప్రసాదం దొరకడం అనేది చాలా లక్కీ అనే చెప్పొచ్చు కదా. సో అసలు మాకు తెలియదు అక్కడ ఉంటాయి ఆ రోజు అని చెప్పేసి. ఇంకా అక్కడ పూజారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట కింద అన్నదానాలు ఉన్నాయి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పి కిందకి దిగుతూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడమేమో అక్కడ చూడాలి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు ఫుల్ ఎక్సైట్మెంట్ పెంచేసాను అనమాట. నేను ఆ వ్యూ చూడాలని చెప్పేసి వీళ్ళు కూడా ఎక్కేసారు తొందరగా. ఇప్పుడు దిగాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. ఇంకా పైన యువతల అంటే మేము వచ్చేటప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వచ్చాము, ఇప్పుడు దిగేటప్పుడు యువతల సైడ్, దిగేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ వేరే ఉంటుంది కదా. సో అదైతే చూస్తూ దిగుతున్నాం అనమాట. ఇక్కడ కోతులు చూస్తున్నారు కదా, పైన కూర్చొని అది మొత్తం కదిపేస్తున్నాయి అనమాట. ఫుల్ సౌండ్ వస్తుంది, ఎక్కడ అది పడిపోతుందా అనిపించింది అనమాట మాకు. సో అందుకనే కదా వాటిని కోతులు అంటారు, అంత అల్లరి చేస్తాయి అయితే మాత్రము.
ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టేసాయి. ఒక ఆమెనైతే కింద పడేసాయి అనమాట. ఆమె ఏమో ఫ్రూట్స్ ఏదో పట్టుకొని వస్తుంది, ఇంకా అవి ఎలా వదులుతాయి, అవి అస్సలు వదలవు కదా, ఇంకా కింద పడేసింది ఆమెని. ఆమె కొంచెం కాలు కూడా బెనికింది అనమాట పాపం ఆమెకి. ఇంకా అలా చేస్తూ నేను అక్కడ కోతులు. ఇంకా మేమేంటంటే ఫ్రూట్స్ అలాంటివి ఏం పట్టుకెళ్ళలేదు, జస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఒకటే పట్టుకెళ్ళాము. అది కూడా నేను అలాగా చీర చెంగు ఉంటుంది కదా దాంట్లో కవర్ చేసుకొని తీసుకెళ్ళాను నేను. ఇంకా పైన ఇక్కడే వ్యూ అనమాట ఎక్కువ మంది చూడడానికి వచ్చేది. సో అవతల పైన నుంచి చూసిన వ్యూ ఒకటి, ఇక్కడ సైడ్లో ఈ వ్యూ ఒకటి, చాలా బాగుంటుంది చూడడానికి మాత్రము. మన కార్ అక్కడ ఉంది చూడండి, నేను అదే జూమ్ చేసి చూపిస్తాను నేను అక్కడ. ఫోటో షూట్స్ వీటన్నిటికైతే చాలా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు ఇక్కడ. ఇంకా వీళ్ళిద్దరు డిస్కషన్ ఏంటనుకుంటున్నారా ఇక్కడ, అదంతా మనం కొనేద్దాం, ఇదంతా మనం కొనేద్దాం, ఇంకా కొనేసినామని చెప్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు ఇది ఒకటి ఉంటుంది అనమాట డిస్కషన్. బావ అక్కడ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది, బావ ఇక్కడ కట్టుకుంటే ఎలా ఉంటుంది, బావ అది కొనేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కొంటారో మరి మనకు తెలీదు. కొంటే మాత్రం ఇద్దరు ఎవరు కొన్నా నా పేరు మీద రాయమని చెప్పాను. కొన్ని ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము. అక్కడ అందరూ DSLR కెమెరాలు పెట్టుకొని మరి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంకా మనం అంత దూరం నుంచి వచ్చి ఇంకా మనం ఫొటోస్ తీసుకోకుంటే ఎలా చెప్పండి. సో మనం కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. అన్ని మెట్టలు దిగినాము ఇప్పుడు. ఇక్కడ కింద అమ్మవారి దేవస్థానంలో అన్నదానం అని చెప్పా కదా, సో ఇక్కడే అనమాట అది. ఇప్పుడు అక్కడ వెయిటింగ్ అందరు. యాక్చువల్గా ఫస్ట్ బంతి జరుగుతుంది ఆల్రెడీ, లోపల జరుగుతూ ఉన్నాయి. ఇంకా లాస్ట్ మేమనమాట సెకండ్ దానికి అంతా అయిపోయింది అక్కడ. ఎందుకంటే అది ఎప్పుడు జరగదు కాబట్టి చాలా మందికి తెలిసిండదు కాబట్టి వచ్చిండరు. మాకు అదృష్టంగా కాబట్టి కలిసి వచ్చింది మాకు. ఇంకా అక్కడ డొనేషన్కి పెట్టినారనమాట. సో మనం కూడా మన చేతనైనంతా డొనేట్ చేసేసాము అన్నదానంకి. తర్వాత ఇంకా ఫుడ్ ఐటమ్కి వచ్చేస్తే రైస్, టొమాటో రసం, ఇంకా శనగలు అంటారు కదా, కాబూలీ చనా అంటారు కదా, సో అది కర్రీ అయితే పెట్టారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయిలేండి, కానీ మనకు అవి అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం మంగళూరు స్టైల్ ఫుడ్ అంతగా మనం అంత తొందరగా ఇష్టపడలేము. ఇంకా వీళ్ళిద్దరు అయితే అసలుకి ఇష్టపడలేరులేండి, మా అన్నయ్య నాకన్నా కనీసం కొంచెం అలవాటు ఉంది. సో వీళ్ళిద్దరికి నేను చెప్పాను అనమాట, మీకు అవన్నీ నచ్చవు, ఊరికే వేయించుకొని ప్రసాదాన్ని వేస్ట్ చేయకండి అని చెప్పినాను. నేను ఆల్రెడీ అలర్ట్ ఇచ్చినాను అనమాట. అందుకని జస్ట్ టొమాటో రసం, రైస్, అది కూర కాబూలీ చనాదే కదా, కొంచెం నంచుకోవడానికి అలా బాగుంటుంది అని చెప్పేసి మేము ముగ్గురు కూడా అదే పెట్టించుకున్నాం. ఇంకా ఖుషికి కూడా బాక్స్లో పెట్టుకున్నాను నేను రైస్, ఎందుకంటే తను కరెక్ట్గా అన్నం తినే టైంకి పడుకుందనమాట. సో ఇంకా తను అలా పడుకోబెట్టుకొని నేను కూడా తినేసాను అండ్ తనకి బాక్స్లో పెట్టుకున్నాను కార్లో తినిపిద్దామని చెప్పేసి. ఇంకా కింద వాటర్లో మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తా అని చెప్పా కదా, అదే అనమాట. ఫిషెస్ అన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే వాటికి ఫుడ్ ఐటమ్స్ కూడా వేయొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అట్లా వేయకూడదు అంటారు కదా, ఊరికే వాటర్ ఇదవుతాయని చెప్పేసి వేయనియరు. కానీ కొంతమంది వేసేవాళ్ళు అనమాట అక్కడ. ఇంకా మా అన్నయ్య అడిగాడు, మనం కూడా వేసాం అని చెప్పేసి, వద్దులే ఎందుకు మళ్ళీ తిట్టించుకోవడం అని చెప్పేసి నేను వేయనీయలేదు. ఇంకా చిన్న చిన్న చేపలు కూడా చాలా ఉన్నాయి అనమాట. మామూలుగా మనం ఫిష్ స్పాలో అక్కడ చూస్తాం కదా, సో అలాంటి ఫిషెస్ కూడా ఉన్నాయి. అలాగే ఫిష్లు ఎగురుతూ ఉన్నాయి కూడా పైకి. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను, నేను తీసేలోపు అవి ఎగిరిపోయాను అనమాట. ఇంకా అలాగ కాళ్ళు పెట్టుకొని అలా కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా ఈ వాటర్ అయితే మాకేంటో కానీ ఖుషికి మాత్రం చాలా నచ్చేసింది. అసలు దాని నుంచి పక్కకు తీస్తుంటే అరుస్తుంది అనమాట, కోపం వచ్చేస్తుంది తనకి. ఇంకా మా అన్నయ్య అదే అంటున్నాడు, కోపం వచ్చేస్తుంది ఖుషికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. అసలు వాటర్ నుంచి బయటికి రాకూడదు అంటుంది. మామూలుగా ఇంట్లో అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు స్నానం చేపించేటప్పుడు అలాగా బకెట్లో కూర్చోబెడుతుంటా అనమాట, అప్పుడు అంతగా ఇష్టపడేది కాదు తను. కానీ ఇక్కడ మాత్రం అసలు కాళ్ళు తీస్తుంటే ఏడుస్తుంది, కానీ ప్యాంట్ అంతా తడిచిపోతుంది కదా అని చెప్పేసి నా బాధ ఒక పక్క, మళ్ళీ తనకి కోల్డ్ అలా ఏమన్నా వచ్చేస్తుందేమో అని చెప్పి. కానీ తను మాత్రం ఫుల్గా అల్లరి పెట్టేస్తుంది, నేను వాటర్లోనే ఉండాలి అని చెప్పేసి. అందుకని ఇంకా అలా నాన్న కూర్చోబెట్టుకొని అలా కాళ్ళు తనకు ఆడిస్తూ ఉన్నాడు అనమాట మా అన్నయ్య. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము ధర్మస్థలం వెళ్తున్నాము. సో అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మళ్ళీ ఇది మొత్తం వీడియో లెంత్ అయిపోతుంది. సో వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ 1000కి దగ్గరలో ఉన్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.